అసలు మనం చిన్నపిల్లల్ని చూపించచ్చా చూపించొద్దా? వీడియోలు చూపిస్తే ఎలా చూపించాలి? అసలు చూపిస్తే ఆప్షన్స్ ఏమని పెట్టుకోవాలి? ఎలాగా వీడియోలు చేయాలి చిన్నపిల్లలతోని, ఎలాంటి వీడియోలు చేయకూడదు, ఇలాంటివన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గాయ్స్. నా పేరు జహాంగీర్, మీరు చూస్తున్నారు జహాంగీర్ కల్లూరి అఫీషియల్. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము. రీసెంట్గా చూసుకుంటే గాయ్స్, ఇప్పుడు చాలామంది అకౌంట్లు అయితే సస్పెండ్ అవుతున్నాయి. అంటే ఇవి వైటీ అంటే యూట్యూబ్ ఛానల్స్ అయితే ఎగిరిపోతున్నాయి, డియాక్టివేట్ అవుతున్నాయి. అండ్ కొన్ని కాపీరైట్స్ పడుతున్నాయి, కొన్ని అయితే ఛానలే డిలీట్ అయిపోతున్నాయి రీసెంట్గా చూసుకుంటే. ఇలా చాలా మటుకైతే ఏదైతే నా లైవ్ జరుగుతుందో, లైవ్ సెక్షన్ అయితే అందరికీ తెలుసు కదా, 8 PMకి లైవ్కి వస్తారు కదా. లైవ్లో చాలామంది అడిగే ప్రశ్న, నా ఛానల్ డిలీట్ అయిపోయింది భయ్యా, ఎందుకో నాకు అర్థం కాలేదు అని చాలామంది అడిగాను. 2-3 కాదు, ఒక 10-15 మంది దాకానైతే ఈ క్వశ్చన్ నా దృష్టికి వచ్చింది. అప్పుడే నేను యాక్చువల్లీ ఈ వీడియో 2-3 డేస్ బ్యాక్ చేయాల్సింది, కాకపోతే కొంచెం డిస్టర్బెన్స్ వల్ల చేయలేకపోయినా. ఎందుకంటే మీ ముంగట్టు ఒక వీడియో తేవాలంటే ముందుగా నేను ఫ్రెష్ అప్ ఉండాలి. అంటే నేను మైండ్ సెట్ నాది బాగుంటే మీ ముందుకు ఆ వీడియో కంపల్సరీగా ఇన్ఫర్మేషన్తో వస్తుంది. కాబట్టి నాకు కొంచెం టైం అయితే తీసుకున్నా. ఇక అదైతే టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. యాక్చువల్లీ మన వీడియోస్ ఒకవేళ వీడియోస్ కానివ్వండి, మన ఏవైనా ఛానల్ కానివ్వండి డిలీట్ అయిపోయింది, మనకు రీచ్ వస్తలేదంటే మన చిన్నపిల్లల్ని వీడియోలో చూపిస్తాం కదా. వీడియోలో చిన్నపిల్లల్ని చూపించినప్పుడు అక్కడ 2 ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తాయి. మేడ్ ఫర్ కిడ్స్ అండ్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని 2 ఆప్షన్స్ చూపిస్తాయి. మేడ్ ఫర్ కిడ్స్ మీద ప్రెస్ చేస్తే ఏంటంటే పెట్టి మనం అప్లోడ్ చేస్తే అది చిన్నపిల్లలకు సంబంధించిన వీడియో అన్నట్టే ఉంటుంది. అంటే దాంట్లో చిన్నపిల్లలని చూపించచ్చు. అది కూడా ఎంతవరకు చూపించాలో నేను కూడా అది చివరి వరకు చూడండి చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి, అది కూడా చెప్తాను. ఎంతవరకు చూపించచ్చో అది కూడా నేను చెప్తాను. అయితే చిన్నపిల్లల్ని చూపించచ్చు. అది ఆప్షన్ పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు కమెంట్ సెక్షన్ అనేది ఆఫ్ అయిపోతుంది. కమెంట్ సెక్షన్ కానివ్వండి ఇలాంటివన్నీ ఆఫ్ అయిపోయి మీకు ఎలాంటి కమెంట్స్ అయితే రావు. అది పూర్తిగా చిన్నపిల్లలది అన్నట్టు ఒకటైతే అవగాహన ఉండిపోతుంది కదా. అలాంటిలా మీరు చిన్నపిల్లల వీడియోలు చేయొచ్చు. మరి లైవ్లలోకి వచ్చి మాత్రం చిన్నపిల్లల్ని లైవ్లలో చూపించకండి, లైవ్లలో అసలు చూపించకండి. కొంతమంది ఏం చేస్తారంటే క్యూట్గా ఉన్నారు కానీ వచ్చి హలో అని, లేకపోతే వాళ్ళే కెమెరా ముందు కొద్దిసేపు ఉండి అందరితో హాయ్ అంకుల్ బాయ్ అంకుల్ అనుకుంటా మాట్లాడుతుంటారు. అప్పుడు క్యూట్గానే ఉంటుంది, అందరికీ క్యూట్గానే ఉంటుంది. మీరు మీ ఆడియన్స్ కూడా క్యూట్గానే ఉంటుంది కాబట్టి మీకు క్యూట్గానే ఉంటుంది. ఒక్కోసారి యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే సిస్టమ్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. ఆల్మోస్ట్ సిస్టమ్ ఏం చేస్తుంది, ఒక్కోసారి మీకు సడన్గా అప్పుడే లైవ్ ఆఫ్ చేస్తుంది. లేకపోతే 1 వీక్ పట్టవచ్చు, 1 మంత్ పట్టవచ్చు. ఎప్పుడైనా దానికి ఇష్టం ఉన్నప్పుడు మీ లైవ్ అనేది సడన్గా ఆఫ్ అయిపోతుంది, డిసేబుల్ అయిపోతుంది. మళ్ళీ మీరు అపీల్ చేసుకోవాలి. అపీల్ చేసుకొని మీది ఐడి కార్డు, మీ ఏజ్ వెరిఫికేషన్ కోసం ఒక ఐడి కార్డు అడుగుతుంది. మీది ఏది ఆధార్ కార్డు, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ ఇలాంటివి అడుగుతుంటుంది. అప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఒక ఫోటో ఇట్లా పెట్టేసి మీకు క్లీన్గా ఇట్లా పెట్టి ఒక ఫోటో తీస్తే మీకు ఐడి కార్డ్ వెరిఫికేషన్ 24 అవర్స్లలో అయ్యి మళ్ళీ మీ ఐడి అంటే మీ ఛానల్ మీకు లైవ్కి వస్తుంది ఆప్షన్ అయితే వస్తుంది. అప్పుడు ఇదైతే చూడండి, ఎవరైనా సరే మళ్ళీ 28 డేస్లోపు చేసుకోవాలి ఏజ్ వెరిఫికేషన్. ఒకవేళ మీ ఛానల్కి ఏజ్ వెరిఫికేషన్ పడితే 28 డేస్లోపు చేసుకోవాలి. 28 డేసే, మామూలుగా 30 డేస్ అనుకోండి, కానీ 28 డేస్ ఎందుకు అంటున్నా అంటే మీ 30 డేస్ అయిపోయిందంటే మీ ఛానల్ పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. దానికి సంబంధించిన ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో అది పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. గూగుల్ ఫొటోస్ అన్నీ పోతాయి. మీ దాంట్లో ఏమైనా కాంటాక్ట్ లిస్ట్ ఏమైనా ఇట్లా సేవ్ చేసుకుంటూ ఉంటారు కదా నెంబర్స్, అవి కూడా పోతాయి. అన్నీ పోతాయి. ఎవ్రీథింగ్ ఇస్ ద గాన్, అంటే అన్నీ పోతాయి, ఏది ఉండదు. ఈమెయిల్ ఐడితో ఏదైతే ఛానల్కి పెట్టారో ఈమెయిల్ ఐడి, ఆ ఈమెయిల్ ఐడితో ఉన్న సంబంధాలన్నీ మీతో అక్కడితో అంతమైపోతాయి 29 డేస్ దాకా. తర్వాత కూడా మీ తర్వాత మేము అపీల్ చేసుకుంటాం, మేము ఏజ్ వెరిఫికేషన్ తర్వాత చేసుకుందామంటే 28 డేస్ దాకా చూస్తుంది మీ ఛానల్. తర్వాత మీరు అప్లోడ్ చేసుకుందామన్నా మీ ఛానల్ ఏడా కనిపించదు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. అసలు చిన్నపిల్లల వీడియోలో ఎలాంటివి చేయొద్దు, ఎలాంటివి చేయాలి, ఇదే కదా టాపిక్. ఎలాంటివి చేయొచ్చు అంటే చేయొచ్చు. ఇప్పుడు మనం ఎలా మంచిగా తయారవుతాం అంటే ఫుల్గా లైవ్లో మాత్రం చూపించకండి, ఫుల్గా వీడియోలలో చెప్తున్నాను. ఇప్పుడు మంచిగా నీట్గా తయారు చేసి వాళ్ళని మంచిగా ఒక వాళ్ళ సెక్షన్ అంటే ఒక పిల్లలు ఆడుకుంటుంటారు కదా, అలాంటివి ఆ వీడియోలు కానివ్వండి చేయడానికి ప్రయత్నం చేయండి. అది ఓకే.
అంతేగాని ఎలాంటి వీడియోలు చేయొద్దంటే ఎలాంటివి అంటే మీరు ఎలాంటి వీడియోలు చేయొద్దంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనము చిన్నపిల్లలు అన్నం తినకపోతే భూచోలు వస్తారని ఏర్పిస్తున్నట్టు, వాళ్ళని కొడుతున్నట్టు, వాళ్ళని తిడుతున్నట్టు, వాళ్ళు ఏడుస్తున్నప్పుడు వీడియో తీస్తున్నప్పుడు, లేకపోతే స్నానం చేస్తున్నప్పుడు కొంతమంది వీడియోలు తీసి పెడుతుంటారు, లేకపోతే అంబాడుతున్నప్పుడు ఇలాంటి వీడియోలు తీసి పెడుతుంటారు. అంటే నగ్నంగా ఒక డ్రాయర్ లేకపోయినా డ్రాయర్ లేకుండా, లేకపోతే బనీన్ లేకుండా ఏవి టీషర్ట్ లాంటివి ఏమైనా వాడుతుంటారు కదా, యూజ్ చేస్తుంటారు మీ పిల్లలకి. అలాంటివి ఏవి కూడా దుస్తులు లేకుండా మీరు వీడియోలు అప్లోడ్ చేస్తే మాత్రం మీ ఛానల్ మాత్రం పోతుంది. అలా అందుకని మీ వీడియోలో పిల్లలు చూపించేటప్పుడు నిండుగా చేసి అప్పుడు వీడియోలు అనేది చూపించండి. మీకు ఆ మూమెంట్ క్యూట్గానే ఉంటుంది. ఏది ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆ మూమెంట్ మీకు క్యూట్గానే ఉంటుంది. పిల్లలకు స్నానం చేసేటప్పుడు కానివ్వండి, డ్రాయర్ లేకుండా వాళ్ళు అంబాడుతున్నప్పుడు, లేకపోతే బనీన్ లేకుండా వాళ్ళు అంబాడుతున్నప్పుడు, ఏదైనా గేమ్స్ ఆడుతున్నప్పుడు ఇలాంటివి చూపిస్తే మాత్రం మీ ఛానల్కే ప్రాబ్లం అవుతుంది. అండ్ ఎలాంటివి ఇప్పుడు ఇంకొక సెక్షన్ ఉంటుంది. ఏదంటే కొంతమంది ఏదో ట్రాక్టర్ నడుపుతున్నట్టు, ఏదో డ్రైవింగ్ చేస్తున్నట్టు ఇలాంటివి కూడా చేపిస్తూ ఉంటారు చిన్నపిల్లలతో. చేపించి అవి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. ఇప్పుడు డైరెక్ట్గా వేరే వాళ్ళకి వాట్సాప్లోనో లేకపోతే ఇన్స్టాలోనో ఆ వీడియో పంపిస్తే అది క్యూట్గా ఉంటుందని అందరికీ తెలుసు కాబట్టి అది పంపించే బదులు ఇట్లా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మీకు వ్యూస్ వస్తాయి, అవతల వాళ్ళు కూడా మీ వీడియో చూస్తారు అన్న ఆలోచనతోనే మనమైతే యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఆ లింక్ అనేది మన వాట్సాప్ గ్రూప్లో కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఎవరికైనా ఒకరికి ఇలా షేర్ చేస్తాం. వాళ్ళు చూసి క్యూట్గా ఉన్నారు కానీ వాళ్ళు అనుకుంటారు కానీ మీ ఛానల్ పోతుంది. దీని ద్వారా మీ ఛానల్ పోతుంది. దీనికి ఒక యాక్ట్ కూడా వచ్చింది. ఏంటంటే అది కొప్ప యాక్ట్ కింద కొన్ని సంవత్సరాల క్రితం, అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయిందే ఒక 2016 2014 ఏమో అనుకుంటా నాకు తెలిసి. నాకు తెలిసి అయితే అంతా అనుకుంటున్నా, ఇంకా అంతకంటే ముందే స్టార్ట్ కావచ్చు. కొప్ప యాక్ట్ కింద అని రూల్ ఒకటి తీసుకొచ్చి యుఎస్లోని ఫెడరల్ గవర్నమెంట్లో ఒక యాక్ట్ తీసుకొచ్చినారు. అంటే చిన్నపిల్లలు ఏం చేసినా మీరు ఎంకరేజ్ చేసుకుంటూ వస్తున్నారు అన్నట్టు యూట్యూబ్ మీద కేసు వేస్తే యూట్యూబ్ కొన్ని మిలియన్ల డాలర్లు చెల్లించింది. ఎవరైతే కేసు వేసినారో వాళ్ళకి. కుప్ప యాక్ట్ కింద తీసుకొస్తే కొన్ని మిలియన్ల డాలర్స్ యూట్యూబ్ చెల్లించింది వీళ్ళకి. అంటే ఎవరైతే కేసు వేసినారో వాళ్ళకి చెల్లించి అప్పటి నుంచి ఈ రూల్ అయితే తీసుకొచ్చినారు. ఇప్పుడు ఇంకా స్ట్రిక్ట్ అయింది. అప్పటికంటే ఇప్పుడు ఇంకా స్ట్రిక్ట్ అయింది. ఎందుకు చెప్తున్నా అంటే మీ ఛానల్ ఒక రోజులో కష్టపడితే మనకు వచ్చే సబ్స్క్రైబర్స్ ఒక రోజులో రారు, మనకు వచ్చే వ్యూస్ ఒక రోజులో కాదు. ఒక్కొక్కరు 2-3 సంవత్సరాలు కష్టపడ్డా ఇంకా సక్సెస్ రాదు. ఎంత కష్టపడతామో ఒక కంటెంట్ క్రియేటర్కి ఇంకొక కంటెంట్ క్రియేటర్కే తెలిసి ఉంటుంది కదా. కాబట్టి ఇంకా ఎవరికి తెలియదు కాబట్టి చెప్తున్నాను. మీ ఛానల్ని మీరు జాగ్రత్త చూసుకోండి. మీరు ఏమాత్రం పొరపాటు చేసినా యూట్యూబ్ మీకు ఎటువంటి రియాక్షన్ ఉండదు, ఓన్లీ యాక్షనే ఉంటుంది. జస్ట్ మీ ఛానల్ డిలీట్ చేసేస్తుంది. ఒకవేళ మీ ఏజ్ వెరిఫికేషన్ 28 డేస్లోపే చేసుకోండి. 28 డేస్ దాటిపోతే మీ ఈమెయిల్ ఐడి అయితే పర్మనెంట్గా డిలీట్ అయిపోద్ది. యూట్యూబ్ అయితే ఇప్పుడు చాలా కొత్త రూల్స్ తీసుకొస్తుంది. కమ్యూనిటీ గైడ్లైన్స్ పాటించండి, అప్పుడే మీ ఛానల్స్ అయితే కరెక్ట్గా ఉంటాయి, లేకపోతే మీ ఛానల్స్ అయితే పోతాయి అని చెప్తున్నా. ఎందుకంటే ఇవన్నీ రూల్స్ అన్ని మారిపోయినాయి. ఒకప్పుడు అంటే మనం చిన్న యూట్యూబ్లో ఎలా ఉండేదంటే కొప్ప యాక్ట్ అనేది రూల్ తీసుకొచ్చి కేసులు కాకముందుకు ఎవరినో తిట్టుకుంటూ, ఎవరినో సినిమా హీరోని తిట్టుకుంటూ, లేకపోతే ఒక పొలిటీషియన్ తిట్టుకుంటూ ఇట్లా చిన్నపిల్లలు వాళ్ళకి ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు కదా. మన మైండ్ సెట్ ఎలా ఉంటుందో మనకే తెలియదు కదా. ఒక్కోసారి చిన్నపిల్లలకి ఎలా తెలుస్తుందో చెప్పండి. వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఇలాంటివన్నీ. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతుంటారు. లేకపోతే హీరోని తిట్టినా, ఈ సినిమా యాక్టర్ని తిట్టినా, లేకపోతే ఆ పొలిటీషియన్ తిట్టినా, ఈ పొలిటీషియన్ తిట్టినా చిన్నపిల్లలు వీడియోలు చేస్తుంటారు. ఆ చిన్నపిల్లల్ని అందరు చూపిస్తున్నారు అంటే ఒక స్టేజ్ వరకు చూపించచ్చు. నేను ఇందాక చెప్పాను కదా, వాళ్ళకి నిండుగా డ్రెస్ వేయించి మంచిగా క్యూట్గా ఉంటే ఓకే. అది కూడా మీరు మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టండి. దానికి మేడ్ ఫర్ కిడ్స్ అని పెడితే అది ఓకే. ఒకవేళ మీరు ఇప్పుడు స్నానం చేసినప్పుడు చేపిస్తున్నప్పుడు కానీ డ్రాయర్ లేకుండా, బనీన్ లేకుండా ఇలాంటి వీడియోలు మాత్రం పెట్టకండి. అప్పటి క్యూట్గా ఉంటుంది కానీ మీ ఛానల్కి అయితే ప్రమాదం ఉంటుంది.
ఇది మొత్తం ఇది ఇవాళ మొత్తం వీడియో. ఈ వీడియో మీకు అర్థమైపోయింది అనుకుంటే, ఆల్రెడీ లెంత్ అయిపోయింది వీడియో అనుకుంటున్నాను నేనైతే. ఇది మొత్తం మీకు అయితే ఈ వీడియోలో పూర్తి సమాచారం అందింది అనుకుంటున్నాను. లైవ్లలో మాత్రం మీరు ఎప్పుడు కూడా ఆ చిన్నపిల్లల్ని చూపించకండి, ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియోలో మొత్తం మీకు అర్థమైపోయింది అనుకున్నా. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరికైనా యూట్యూబ్ మెయింటైన్ చేస్తుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్ అండ్ జై హింద్.